హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండి. బంగాళదుంప కుర్మా చాలా కమ్మగా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. మసాలా దినుసులతో చాలా టేస్టీగా, డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన దినుసులు చూడండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 1 ఇలాచీ తీసుకోండి, 5-6 లవంగాలు తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మసాలా దినుసులను కూడా వేసుకోండి. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క తీసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఒక 10-12 జీడిపప్పు పలుకులు తీసుకుని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా తీసుకుని ముందుగా వీటిని బరకగా గ్రైండ్ చేయండి. బాగా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేసి మెత్తని గ్రేవీ లాగా, పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలూ కుర్మా అన్నాను కదా, బంగాళదుంపల్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకుని 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఆనియన్స్లో వేసేసుకుని ఆయిల్తో బాగా ఫ్రై చేయండి. మసాలా పేస్ట్లోని వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి 2 బాగా ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా మగ్గించండి. ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగంతా కూడా ఆనియన్స్లో బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి కర్రీ అంతా కూడా ముద్దలాగా వస్తుంది. ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుని 2 కప్పుల వాటర్ పోసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా గరిటెతో బాగా కలపండి. ఇలా వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ముందుగా ఉడికించి పైపీలు ఓపెన్ చేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొంచెంగా కసూరి మేతి వేసుకోండి. టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. కొన్ని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకుని ఇవన్నీ కర్రీలో బాగా కలిసేంత వరకు కలపండి. మూత పెట్టుకుని బాగా ఉడికించండి. గ్రేవీ అంతా కూడా చిక్కబడి ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా ఉడుకుతూ ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో కర్రీని కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. టేస్టీగా, స్పైసీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇది రైస్కి, చపాతీకి, పుల్కాకి చాలా బాగుంటుంది. బగారా రైస్కి, జీరా రైస్కి, అన్ని రైస్లకి బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.